ఉంది అని క్రైస్తవ సంఘాలను బట్టి, క్రైస్తవ కుటుంబాలను బట్టి, క్రైస్తవులలో జరుగుతున్న పరిణామాలను బట్టి క్రైస్తవులు దేవునికి దగ్గరగానే ఉన్నట్టుగానే ఉంటారు. బైబిల్ పట్టుకుంటారు, పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు. క్రైస్తవ కుటుంబంలాగే మరి కుటుంబాలుగానే మరి సమాజంలో కనబడుతుంటారు. అయితే వారి మనసు దేవునికి, దేవుని వాక్యానికి దూరంగా ఉంది అని ఖచ్చితంగా చెప్పగలం. కారణం ఏంటంటే ప్రియారా, దేవుడు బైబిల్లో మనకిచ్చింది ఎందుకంటే కేవలం మనం చదివి వాటిలో మనం ఉండటమే కాకుండా 66 పుస్తకాల గ్రంథాన్ని మీరు చెప్పండి, మీరంతా చెప్పాలి, మనమంతా చెప్పాలి అని ఇచ్చాడు. కానీ భూమి మీద మనిషి సంపాదన మీద పడి, వ్యాపారాల మీద పడి, లేకపోతే భూ సంబంధమైన వాటి మీద ఎక్కువగా మక్కువ పెంచుకొని పరలోక సంబంధంగా ఆలోచించటం లేదు. అయితే దేవుని పిల్లలారా, మరి ఆదివారం కాగానే కొన్ని గంటలకు పరిమితమైన క్రైస్తవ్యాన్ని మనం చూస్తున్నాం. లేదా కొన్ని సభలకు మాత్రమే పరిమితమయ్యే క్రైస్తవులను మనం చూస్తున్నాం. కొన్ని కూడికలకు పరిమితమయ్యే క్రైస్తవులను మనం చూస్తున్నాం. కానీ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ వాక్యాన్ని మనం కదిపినా, ఏ వాక్యాన్ని మనం చదివినా, ఆలోచించినా మనకు అర్థమయ్యేది ఏంటంటే బైబిల్లో రాయబడిన సంగతి మానవ ఆకారము లోపల ఉండే దాని గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటుంది. మానవ ఆకారపు లోపల ఏముంది? ఈ దేహంలో ఏముందండి? ఆత్మ ఉంది. అంటే ఆత్మను గూర్చిన అసలైన దాని మీద మనిషి ఏకాగ్రత పెంచుకోలేక, మనిషి అన్నవాడు ఆత్మ అన్న సంగతే మర్చిపోయి శరీర ఆకారము మాత్రమే అనుకున్నటువంటి కొందరు, లేకపోతే శరీర ఆకారమే అసలుది అనుకున్నటువంటి లోకం, ఈ లోకానికి బైబిల్ అర్థం కాదు. ప్రేమైన దేవుని పిల్లలారా, అసలు బైబిల్లో రాయబడిన ప్రతి సంగతి కూడా దేవుడు మనలో పెట్టినటువంటి ఆత్మను రక్షించుకోవాలన్నటువంటి భావన మనందరికీ కూడా తెలియాలి. ఆత్మను రక్షించుకోవటం ఏంటి? ఆత్మ శక్తి కదా, ఆత్మ చాలా పవర్ఫుల్ అయినది కదా. ఆత్మను రక్షించుకోవటం ఏంటి అని అంటే, ఆత్మకు చావు లేదు, కానీ ఆత్మ వెళ్ళిపోయే లోకం, ప్రమాదకరమైన లోకం ఉంది ఒకటి. ఆత్మకు చావు లేదు, కానీ ఆత్మ వెళ్ళేటువంటి ఆ లోకం ఏదైతే ఉందో, దేవుని కొరకు బ్రతికితే పర్వాలేదు, ఇంకా ఆత్మకి ఏ ఇబ్బంది లేదు. కానీ ఆత్మ ఒకవేళ దేవుని కొరకు బ్రతకని స్థితిలో ఇంకొక లోకానికి వెళ్తుంది. అదే నరకం. ప్రేమైన దేవుని పిల్లలారా, వేదనకరమైన స్థలం. అలాంటి నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆత్మను రక్షించుకునే బాధ్యత ఎవరి ఆత్మకు వారే బాధ్యులు. పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్లోను, బస్ స్టేషన్లోను, ఎయిర్పోర్ట్లోను బాగా క్రూడ్ ఎక్కువ, జనాలు ఎక్కువ ఉన్నటువంటి, జనసాంద్రత ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశాల్లో కొన్ని స్థలాల్లో లేదా కొన్ని ప్లేసుల్లో ఏమని రాస్తారంటే, మీ సామాన్లకు మీరే బాధ్యులు, మీ లగేజ్కి మీరే బాధ్యులు,
మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన లగేజ్ మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అది మనల్ని వెంబడిస్తుంది. దాన్ని మనం చూసుకోవాలి. పట్టించుకోకపోతే కనురెప్ప పాటులో మాయమైపోతుంది. ఎందుకంటే లోకం చాలామంది మరి దొంగలు ఉంటారు కాబట్టి వారి బారి నుంచి మీ సామాన్లను మీరే కాపాడుకోవాలని చెప్తుంటారు. కనుక ఇప్పుడు రంగుల ప్రపంచం మనల్ని ఆకర్షిస్తుంది. రంగుల ప్రపంచం మనల్ని పాడు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక వంతు భూమి ఉండి మూడొంతుల నీళ్లు ఉన్నటువంటి ఈ లోకంలో ఎలాగైతే మరి మంచి అన్నది కొద్దిగా ఉండి లోకంలో చెడు అన్నది ఏమైపోయింది అంటే విస్తారంగా అయిపోయింది. అంటే అక్రమము విస్తరించిపోయింది. మంచి కంటే అక్రమము చెడు అనేది విస్తరించిపోయింది గనక ఈ విస్తరింపబడినటువంటి లోకంలో, చెడు లోకంలో మంచి అన్నది కొద్దిగా ఉంటే ఆ కొద్దిలో మనం ఉన్నామో లేమో అన్నది జాగ్రత్త పడాలి. ప్రేమన్న దేవుని పిల్లలారా ఆలోచించండి. మనం అసలు దేన్ని సంపాదించుకోవాలి అని ఆలోచించగలిగితే ప్రియులారా, బైబిల్ ప్రకారంగా ఏమి సంపాదించాలో కూడా బైబిల్ చెప్పింది. ఒకసారి ఆదికాండం, ప్రారంభ మానవులలో ఆదికాండం 4వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదవగలిగితే దేవుని పిల్లలారా, చాలా మంచి విషయాన్ని అక్కడ తెలియజేస్తుంటారు. ఆదికాండం 4వ అధ్యాయము మొదటి వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొంటిని అన్నాడు. చూడండి ప్రియులారా, సంపద అంటే దేన్ని గురించి ఆలోచిస్తారు లోకం? మంచి ఇల్లు, స్థలాలు, డబ్బు, బంగారం, ఏమండి, వ్యాపారం, అధికారం, పరపతి, ఏమండి, ఏ లోటు లేని జీవితాన్ని జీవించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం ఆలోచిస్తారు అని అంటే, నా ఇల్లు నాకు సంపద, నా బంగారం నాకు సంపద, నా వ్యాపారం నాకు సంపద, నా స్థలాలు నాకు సంపద, నా పొలాలు నాకు సంపద, నా అధికారం నాకు సంపద అని ఆలోచిస్తుంటారు. ఏమండి, బంగారము, వెండి, మరి పొలాలు, విస్తారమైనటువంటి భూభాగం ఉన్నా వాటన్నింటి మీద ఏ అవగాహన లేనటువంటి హవ్వ ఏం చేస్తుందో, ఏమంటుందో తెలుసా? యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకొని అంటుంది. చూడండి, మనిషిని సంపాదించుకున్నాను. కయీనుని కన్న తర్వాత దేవుడిచ్చిన గర్భఫలాన్ని ఆస్తిగా భావిస్తుంది. అంటే ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలి అంటే, మన బిడ్డలనే మన ఆస్తిగా మనం భావించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇల్లు కాదు, స్థలాలు కాదు, బంగారం కాదు. బంగారం దేవుడు భూమి మీద పెట్టినప్పటికే బంగారు గనులు, బంగారు కొండలు, వెండి కొండలు, లేకపోతే వజ్రాల గనులు, బొగ్గు గనులు, నూనె బావులు, ఈ ఖనిజ సంపద ఉంది భూమి మీద. ఖనిజ సంపదను దేవుడు సృష్టించినప్పుడే అన్నీ కూడా భూమి మీద వచ్చాయి. మనిషి బ్రతకాలి అంటే ఏది అవసరమో వాటిని ఇచ్చాడు. మనిషి గొప్పగా బ్రతకాలి అంటే ఏది అవసరమో వాటిని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని పిల్లలారా, మరి అన్నీ ఉండగా ఇదిగో ఇక్కడి నుంచి అక్కడ వరకు నాదే, దేవుడు నాకు ఇచ్చాడు అని అవ్వ చెప్పలేదు, ఆదాము చెప్పలేదు. ఇచ్చినటువంటి గర్భఫలం ఏదైతే ఉందో కయీను గురించి చెప్తుంది ఆవిడ. ఏమని చెప్తుంది? ఇదిగో యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకుంటుని అంటుంది. ఏమంటే మనిషే సంపద? మనిషిని సంపాదించాలా? ఆలోచించండి. అంటే మనుషుల మధ్య ప్రేమలు సన్నగిల్లిపోయాయి, అక్రమం పెరిగింది, మనుషుల మధ్య మమకారాలు కరువైపోయాయి, అనురాగాలు కరువైపోయాయి, మనుషుల మధ్య బంధాల మధ్య ఉండేటువంటి ప్రేమ ఏమైపోయింది అనంటే ఈరోజు కరువైపోయింది. ప్రేమన దేవుని పిల్లలారా, కారణం ఏంటో తెలుసా? మనిషి
తను అనుకున్న రీతిలో సంపద అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు, తన మనసును కేంద్రీకరించుకుంటున్నారు కనుక మనుషుల మధ్య ఉండేటువంటి మమకారం అనేది కాస్త దూరం అయిపోయింది. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. కుటుంబంలో నలుగురు ఉంటే తండ్రికి సెల్ ఉంటుంది, తల్లికి సెల్ ఉంటుంది, బిడ్డకు సెల్ ఉంటుంది, కొడుక్కి సెల్ ఉంటుంది. వాళ్ళ మధ్య ప్రేమానురాగాలు కలిగినటువంటి మాటలు ఏవైనా బంధానికి సంబంధించిన మాటలు మాట్లాడుకుందాము అనేసరికి ఎవరి సెల్లులు వాళ్ళు ఓపెన్ చేస్తారు, ఇప్పుడు భర్త భార్యకి ఏదైనా చెప్పాలి అని అంటే భార్య సెల్లులోనే ఉంటుంది. పోనీ ఏదైనా చెప్పుదామన్నా భర్త సెల్లుల్లోనే ఉంటాడు. పోనీ పిల్లలకి ఏదైనా చెప్పుదామంటే పిల్లలు కూడా సెల్లుల్లోనే ఉంటారు. అంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయినారు, సెల్లు చూడటంలో బిజీ అయిపోయారు. ఇప్పుడు ఏమండి, మరి గతంలోనండి ఈ ఐ హాస్పిటళ్ళు ఏమండి కంటి ఆసుపత్రులు చాలా తక్కువ ఉండేవి, ఒకటో రెండో ఎక్కడో. ఈరోజు కంటి హాస్పిటళ్ళు ఎక్కువైపోయాయి ఇప్పుడు ప్రతి సిటీలో కూడా. ఎందుకు సిటీలో కంటి ఆసుపత్రులు ఎక్కువైపోయాయి అని అంటే ఈ వేరే మరి సెల్లుల నుంచి వచ్చేటువంటి ఏంటిది అది ఈ ఏమంటే రేడియేషన్. ఈ రేడియేషన్ వల్ల ఏమవుతుంది అంటే కంటి చూపు సన్నగిల్లిపోయింది అని ప్రతి ఒక్కరికి కూడా కంటి చూపు ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లకు వెళ్తుంటే ఈ జనాలను చూసినటువంటి కొంతమంది వ్యాపారం చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కంటి హాస్పిటల్ కట్టిస్తున్నారు. గవర్నమెంట్దే కాకుండా ప్రైవేట్గా చాలా కంటి హాస్పిటళ్ళు కట్టించారు. అంటే ఈ ప్రేమానురాగాలు కాదు ఏమైపోయాయి, ఆస్తిగా ఉండవలసిన పిల్లలు, అనురాగాల మధ్య పెరగవలసిన పిల్లలు, ప్రేమానురాగాల మధ్య ఉండవలసిన పిల్లలు, లేదా భార్యాభర్తలు, బంధువులు వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడే విచ్చలవిడిపోయే కుటుంబాలన్నీ కూడా విచ్చలవిడి అయిపోయాయి. విడిపోయే పరిస్థితి వచ్చిందంటే కారణం ఇదిగో ప్రియమైన దేవుని పిల్లారా, సెల్లు. అపవాది పెట్టిన ఆయుధంగా సెల్లు రోజు ప్రతి చేతిలో ఉండటం వల్ల, ప్రపంచం అంతా కూడా చేతిలో ఉండటం వల్ల ఏది చూడాలన్నా కూడా ఈరోజు రీల్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉన్నారు, సోషల్ మీడియాకు ఎక్కువగా అలవాటు పడిపోయిన వాళ్ళు ఉన్నారు. వారందరూ ఏమైపోయారు అని అంటే ప్రియులారా, వారి మధ్య ప్రేమ సన్నగిల్లిపోయింది అని ఖచ్చితంగా చెప్పగలం. హవ్వ ఏమంటుంది, యెహోవా దయ వలన నేనొక కుమారుణ్ణి సంపాదించుకుంటేనే, నా సంపద కుమారుడు. యెహోవా గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. ఇంకా ఏమన్నాడు కింది మాటలో, కీర్తనల గ్రంథం 127వ అధ్యాయంలో 3వ వచనంలో చూడండి. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 3వ వచనం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అంటే ఆస్తిగా పిల్లలు ఇచ్చాడండి. పిల్లలు లేనటువంటి వారు ఆకాశం వైపు చూసి దేవా నాకు పిల్లలు అని ఎంతమంది బాధపడుతున్నారో, ఎంతమంది వేదన పరిస్థితిలో ఉన్నారో కల్లారా సమాజం వారిని చూసి ఏమంటుందో. అలా అన్నప్పుడు ఆ తల్లి మనసు, ఆ బిడ్డ మనసు ఎంత ఘోరంగా తయారవుతుందో. ఇంకా పిల్లలు పుట్టలేదా అన్న మాటకే భరించలేదైతే ఈమె గొడ్రాలు అనే మాట వచ్చిందనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి. అవ్వా నాకు దేవుడు కుమారుని ఇచ్చాడు, అది ఆస్తి, సంపద. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇంకా కొంతమంది ఉంటారు, దేన్ని సంపద అనుకుంటారో దాని గురించి కూడా బైబిల్ చెప్పిందండి. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 11వ అధ్యాయము 4వ వచనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, ఎంత మంచి మాట అక్కడ ఉంటుందో ఒకసారి చూడండి. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా అప్పటికే జలప్రలయం వచ్చేసింది. ఎత్తైన ప్రదేశమునకు వెళ్ళకుండా మనం ఇక్కడే ఉండటం వల్ల చాలామంది మన వాళ్ళు చనిపోయారు. జలప్రలయం తర్వాత నోవాహు వంశం నుంచి పుట్టుకొచ్చినటువంటి వారందరిలో కొందరు మరలా ఏం చేశారు అని అంటే, ఇదిగో భూమి అందంతటా చెదిరిపోకుండా మనం ఏం చేద్దామంటే ఒక
ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరమును ఒక గోపురమును కట్టించి పట్టణమును కట్టాలంట, ఆకాశాన్నంటే శిఖరాన్ని కట్టాలట, ఒక గోపురాన్ని. ఈ ఒక్క దానిని ఏమండి మరి నోవాహు జలప్రలయం తర్వాత అందరం ఒక చోట ఉందాము అని ప్లాన్ వేసుకున్నారంట ప్రజలు. అలా ఆలోచించుకొని ఒక ప్రణాళిక వేసుకొని ఒక ఆకాశం అంటే గోపురాన్ని కట్టించుకొని, ఇదిగో అక్కడ ఉండాలి, మనం అక్కడ ఉండాలి అంటే ఇప్పుడు ఫస్ట్ కట్టాలి, తర్వాత ఏం చేయాలి? పేరు సంపాదించుకోవాలి. పేరు సంపాదించుకోవడం అంటే ఏంటండి? 100 మందికి నా పేరు తెలియాలి, నేనంటే ఏంటో తెలియాలి. ఏమండి, పేరు సంపాదించుకోవడానికి ఏ ప్రయత్నాలు చేస్తారో తెలుసా? స్త్రీలైతే అందాన్ని పెంచుకొని పేరు సంపాదించుకుంటారు. ఆ అమ్మాయి బాగుందిరా, చాలా అందంగా ఉందిరా అంటుంటారు. పురుషులైతే చదువులో ఉన్నవాడు అతని యొక్క స్కిల్ను బట్టి ఏమండి అంటే పనిని బట్టి, వాళ్ళ నైపుణ్యతను బట్టి, చదువును బట్టి ఒక మంచి మార్కులు తెచ్చుకున్నాడు అనుకోండి, ఏమండి ఆ జిల్లాలో లేకపోతే ఆ రాష్ట్రంలో అందరికంటే మంచి మార్కులు తెచ్చుకున్నాడు అంటే అతనికి ఏమొస్తుంది? పేరు వస్తుంది. మిస్టర్ కర్నూల్ అని బాడీ బిల్డింగ్ పోటీలు పెడుతుంటారు అప్పుడప్పుడు. అందులో మంచి కండలను, దేహదారుఢ్యాన్ని పెంచుకొని అందులో మంచి స్కిల్నిచ్చి ఏమండి ఒక మంచి బహుమానాన్ని తన దేహానికి, తను సంపాదించిన దేహానికి సంబంధించినటువంటి కండలను సంపాదించి జిల్లా మొత్తంలో ఇదిగో ఇతను మంచి కండలను సంపాదించాడు కనుక ఇతనికి పేరు వచ్చింది. పేరు సంపాదించుకోవటం రాజకీయంలోనండి సుమారుగా ఒక 10 పార్టీలు ఉన్నాయనుకోండి, అందులో ఒక 2 పార్టీలు మంచి బలంతో ఉంటాయి. ఆ బలంతో ఉన్నప్పుడు చాలా ప్రయాసపడి గెలిచాడంటే, ఎమ్మెల్యేగా గెలిచాడు అని అంటే నెక్స్ట్ ఒక మంచి మెజారిటీతో గెలిచాడు అంటే అతనికి నెక్స్ట్ ఏమొస్తుందంటే మంత్రి పదవి వస్తుంది. అలా వచ్చినప్పుడు అతడు ఏమనుకుంటాడంటే, ఇదిగో నాకు మంత్రి పదవి వచ్చింది, జిల్లా మొత్తంలో నన్ను గూర్చి లేదా నా ఫోటో కటౌట్లు వేసేయండి అని చెప్తుంటాడు, ఫ్లెక్స్లు వేస్తుంటారు. దేనికి? సంపాదించుకోవటం. ఏమండి, పేరు సంపాదించుకోవడం అంటే, పేరు గురించి దేవుడు ఏమన్నాడో తెలుసా? సుగంధ తైలము కంటే ఏం పేరు మేలు? మంచి పేరు. పేరు మంచిదా అంటే మరి ఏ పేరు మంచిదని చెప్పాలి? కోటాను కోట్ల పేర్లు ఉన్నాయి కదండి. ఆ కోటాను కోట్ల పేర్లలో ఏ పేరు మంచిదని చెప్పాలి? పేరు మనకు ఈ రూపానికి పెట్టినటువంటి పేరు కాదు. ఈ రూపానికి పెట్టినటువంటి పేరు కాదు. పేరు సంపాదించుకోవడం అంటే, వాళ్ళు పేరు ఎందుకు సంపాదించుకుంటున్నాడంటే, ఇదిగో ఒక గోపురాన్ని కట్టి మనము పేరు సంపాదించుకుందాము రండి అని ప్రజలందరినీ పిలుస్తున్నారట. నోవాహు జలప్రలయం తర్వాత ఒక చోటే ఉండాలి మనమంతా. ఏదైనా కూడా విపత్తు జరుగుతుంది అంటే వెంటనే ఆ శిఖరం మీద వెళ్ళి మనం తలదాల్చుకుంటే మనం కాపాడబడతాము, ఎప్పుడైనా కాపాడబడతాము అని దాని గురించి ఆలోచిస్తున్నారట. పేరు సంపాదించుకోవడం అంటే ఏంటి? మంచి పేరు అన్నాడు. మంచి పేరు అంటే గుణాన్ని బట్టి వస్తుంది, అది మన ప్రవర్తనను బట్టి వస్తుంది, మన మాట తీరును బట్టి వస్తుంది. అవునా కాదా? మనం చేసే సహాయ పరిస్థితులను బట్టి వస్తుంది, ఎవరికైనా మేలు చేసే విధానాన్ని బట్టి వస్తుంది. అది మంచి పేరు. దేవుడు చెప్పింది ఆ పేరు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి ఈ బాబేలు గోపురాన్ని కట్టేటువంటి ఈ జనాలు అందరూ కూడా ఏమని ఆలోచిస్తున్నారు అంటే, ఇది కట్టి పేరు సంపాదించుకుందాం రండి అంటున్నారట, పిలుస్తున్నారట జనాలని. కట్టి పేరు సంపాదించుకోవడం ఏంటి అంటే, పేరు సంపాదించుకోవడం ఏంటండి? ప్రియమైన దేవుని పిల్లలారా, మరి విదేశాలకు వెళ్ళినటువంటి ఒక స్త్రీ అండి, నిన్న చూశాను. విదేశాలకు వెళ్ళిందట. పేద స్థితిలో వెళ్ళింది ఆవిడ, ఎటో కష్టపడి వెళ్ళింది. వెళ్ళి బాగా లక్షలు సంపాదించింది స్త్రీ. సంపాదించి ఇండియాకు వచ్చింది. విజయవాడలో బస్సు ఎక్కింది. ఆ విజయవాడలో బస్సు ఎక్కి వాళ్ళ గ్రామానికి వెళ్తుందండి.
గ్రామానికి లక్షలు సంపాదించినటువంటి ఆవిడ బస్సులో ఎక్కి గ్రామాన్ని ఆమె సొంత ఊరికి వెళ్తుంటే మధ్యలోనూ గుండెపోటు వచ్చి బస్సులోనే చనిపోయింది. ఆమె సంపాదించినది ఏం కావాలి? నేను వస్తున్నాను, డబ్బులు తీసుకొస్తున్నాను, మన పేద పరిస్థితులు అన్నీ వెళ్ళిపోయినట్టే. మన కడుపేద పరిస్థితి అంతా కూడా రూపుమాపి నేను ఒక మంచి స్థాయికి మన కుటుంబాన్ని తీసుకొస్తాను అని చెప్పుకుంటూ ఆమె తన వాళ్ళకు ఫోన్లు చేసి తన కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చి డబ్బు తీసుకొని వస్తుండగా బస్సులో చనిపోయింది. ఏమైంది ఆమె సంపద? ప్రేమన్న దేవుని పిల్లలారా, సంపద ఎంత సంపాదిస్తే ఏం లాభం చెప్పండి? చనిపోయినప్పుడు మరి ఆమెకు ఎన్ని డ్రెస్సులు మారుస్తారు చెప్పండి? ఒక డ్రెస్ తోటే ఉంటుంది చచ్చిపోయినప్పుడు. అప్పటికే 50 డ్రెస్సులు ఉంటాయి. చనిపోయిన వ్యక్తికి ఎన్నో డ్రెస్సులు ఉంటాయి. చనిపోయిన రోజు ఎన్ని డ్రెస్సులు ఉంటాయి? ఒకే డ్రెస్ ఉంటుంది. ఆ డ్రెస్ కూడా తీసేసి చివరిసారిగా స్నానం చేయించి చివరిసారిగా తెల్ల వస్త్రాలను వేసి, మామూలుగా సమాజంలో జరిగే దాన్ని బట్టి చివరిసారిగా బట్టలు వేసి తీసుకెళ్ళి సమాధిలో పెడతారే తప్ప యాక్చువల్గా దేవుడు చెప్పినట్టుగా మనం దిగంబరులుగా వచ్చాము, దిగంబరులుగానే వెళ్ళాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఇప్పుడు సంపద మీద ఉన్న మనిషికి సంపద మీద ఉన్న ధ్యాస, ఏం సంపాదించాలో తెలియకుండా ఏమి సంపాదిస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో మానవ సమాజం మారిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక సందర్భాన్ని మనం బైబిల్లో చూడగలిగితేనండి. మార్క్సు వార్త 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదవగలిగితేనండి మంచి మాటలు అక్కడ కనబడతాయి. ఒక వ్యక్తిని గురించి ఏమని వ్రాయబడిందో ఒకసారి బైబిల్ ఎంట్రన్స్ తీసి చదవండి. మార్క్సు వార్త 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి. వారు ఆ సముద్రమునకు అద్దెనున్న గెరాసేనుల దేశములోనికి వచ్చిరి. అపోస్తలులంతా వస్తున్నారు యేసు ప్రభుతో సహా. గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణె దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడిన యేసుక్రీస్తు వారికి ఎదురుపడ్డాడు. వాడు ఎక్కువగా సమాధుల్లోనే నివాసం ఉండేవాడట. సంఖ్యలతోనైనను ఎవరునో వానిని బంధింపలేకపోయాను. ఆలోచిస్తున్నారా? అపవిత్రాత్మ పట్టిన ఒక వ్యక్తి అట గెరాసేనుల సముద్రపు దగ్గరలో ఉన్నటువంటి గెరాసేనుల దేశము అని రాయబడింది. చూడండి, ఆ ఊరి పేరే భయంకరంగా ఉంది. గెరాసేనుల దేశం. చిన్నప్పుడు ఈ పాట పాడేవాళ్ళం, గెరాసేనులు గోరీ, వాని గురించే. ఘోరమైనది నా వాసం అంటే అతని గురించి కాదు, మన గురించి పాడినట్టే అది. కానీ ఆ సందర్భాన్ని ఎత్తి చరణంగా పాడేశారు ఆ పాట. ఇప్పుడు గెరాసేనుల దేశంలోకి అడుగు పెట్టగానే సమాధులలో నుండి ఒకడు వచ్చాడట. ఆ సమాధుల్లో నుంచి వచ్చిన వానికి అపవిత్రాత్మ పట్టిందట. అతన్ని గొలుసులతో కూడా బంధించలేని పరిస్థితి ఉందటండి. ఎన్నోసార్లు ఆ గ్రామస్తులు ఎన్నోసార్లు గొలుసులతో కట్టేసిన వాళ్ళట. ఎన్నిసార్లు కట్టేసినా దాన్ని తెంపుకొని వచ్చేవాళ్ళంట. అంటే తెంచుకొని వచ్చేవాడు ఎంత మరి బలంతో ఉన్నాడు చెప్పండి. వానిలో ఉన్న బలం కాదది, అపవిత్రాత్మ. అలా అపవిత్రాత్మ పట్టిన వాడు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు అన్నాడు, ఇదిగో సాతానా నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు భయపడుతున్నాయి, గజగజ వణుకుతున్నాయి అపవాది. నీ పేరేమి అన్నప్పుడు నా పేరు సేన అన్నాడండి. నా పేరు సేన. సేన అంటే అర్థం ఏంటో తెలుసా? సైన్యము, గుంపు అని అర్థం. అలాంటి సైన్యం కలిగినటువంటి వాడు ఒక్కడు నేను సేన అంటున్నాడు అంటే, నేను సైన్యము అంటున్నాడు అని అంటే యేసు ప్రభు వారికి అర్థమైంది, కానీ అపోస్తలకు అర్థం కాలేదండి. నా పేరు సేన అనగానే ఇదిగో ఇతన్ని విడిచిపెట్టి మీరు వెళ్ళిపో అంటే, ప్రభువా ఇదిగో ఎలాగైనా కూడా మమ్మల్ని మీరు తోసేస్తారు, ఇతనిలో నుండి నన్ను వెళ్ళగొడతారు, మమ్మల్ని వెళ్ళగొడతారు,
కనుక మమ్మలను ఎలాగూ వెళ్ళగొడతావు కనుక మమ్మల్ని ఇదిగో ఆ పందుల్లోకి వెళ్ళగొట్టండి అన్నాడని. దయ్యం మాట్లాడుతుంది ఇక్కడ. ఇదిగో ఆ పందుల్లోకి వెళ్ళగొట్టండి అన్నప్పుడు, ఇదిగో వెళ్ళండి, మీరు వెళ్ళండి అని అంటే ఆ పందుల్లోకి వెళ్ళిపోయి పందులు ఎన్ని వేల పందులో తెలుసా? సుమారు 2000 పందులండి. 2000 పందులలోకి అపవాది సాతాను దురాత్మలు అన్నీ కూడా వెళ్ళిపోయాయి అని అంటే, ఒక్కడు 2000 పందులను 2000 దయ్యాలను, అపవిత్రాత్మలను తనలో పెట్టుకున్నాడు అంటే ప్రియమైన వాళ్ళారా, మనిషి ఎంత గొప్పవాడో మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి, ఎంత గొప్పవాడో తెలుసా మనిషి అంటే? అంత అపవిత్రాత్మలు లోపల ఉన్న అంత మందిని భరిస్తున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు, భరిస్తున్నాడు. అంత భరించినటువంటి వ్యక్తి ఏమండి, మరి 15వ వచనానికి వచ్చేసరికి ఏమంటాడంటే, స్వస్థ చిత్తుడైపోయాడట అతను. అంటే అపవాది దురాత్మ అతన్ని మరి విడిచి వెళ్ళిపోయింది కదా. విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ గ్రామస్తులందరూ కూడా యేసుప్రభు దగ్గరికి వెళ్ళారట. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఇక్కడ దయచేసి ఉండొద్దండి, మీరు వెళ్ళిపోండి. ఎందుకు వెళ్ళిపోమంటున్నారు? ఎందుకో తెలుసా? ఏమండి, అంటే మా ఊరు మనిషి మనిషిగా మారిపోయాడు, మంచి స్వస్థ చిత్తుడైపోయాడు, ఒక మనిషిని కాపాడాడు ఈయన. ఇదిగో మేము ఎన్నిసార్లు గొలుసులతో కట్టినా కూడా తెంపుకొని మరలా ఊర్లోకి వచ్చి మమ్మల్ని భయపడిచ్చేవాడు. అలాంటి పరిస్థితి ఉన్న ఒక వ్యక్తిని కాపాడినటువంటి మహనీయుడని యేసుప్రభు కాళ్ళ దగ్గర పడి మరి ఏమంటే వాళ్ళు మారుమనసు పొందవలసి పోయి ఏమంటున్నాడో తెలుసా? వాళ్ళందరికీ సంపద కనపడింది. పందులంటే ఏమనుకుంటున్నారు? సంపద. 4-5 పందులు చనిపోయాయి అని అంటే పందులను దాకే వాళ్ళకి తెలుస్తుంది, పెద్ద సంపద అది. చాలా 2000 పందులు చచ్చిపోయాయి అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి? అంటే 2000 పందుల గురించే ఆలోచిస్తున్నారు తప్ప, అంటే సంపద గురించి ఆలోచిస్తున్నారు తప్ప, చెడిపోయిన ఒక వ్యక్తిని మంచిగా మార్చాడిన ప్రభువు మార్చాడు అన్న ఆలోచన వాళ్ళకి రాలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే దేన్ని సంపాదించాలో సమాజానికి ఏమండి అవగాహన రాలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. లోక సంబంధమైన సంపద మీద ఉన్నటువంటి దృష్టి, ఒక మనిషిని సంపాదించడం అంటే ఎంత కష్టమో వారికి అర్థం కాలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ మనిషిని కాపాడాడు ప్రభువు, ఆ మనిషిని కాపాడాడు. అంటే ఒక మనిషి దేవుని యొక్క ఆత్మను పంచుకొని వచ్చినటువంటి మనిషి ప్రభువుకు కనబడ్డాడు. వారికి మాత్రం ఎవరు కనబడ్డారు? ఏమండి, పందులు కనబడ్డాయి. వాళ్ళు పందులను అంటే సంపదను చూస్తున్నారు, వాళ్ళు మనిషిని చూడటం లేదు. అంటే ఇక్కడ అర్థం కావాలి మనకి, మనిషి కంటే సంపద ఎక్కువైపోయిందనమాట. మనిషి కంటే సంపద ఎక్కువైపోయింది. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, మనిషి కంటే సంపద ఎప్పుడైతే ఎక్కువైపోయిందో, ఏమండి ఇందాక చెప్పాను కదా, ఒక ఆమె విదేశాల్లో నుంచి వచ్చి ఇంటికి వెళ్ళే లోపు హార్ట్ అటాక్తో బస్సులో చనిపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకసారి యాకోబు పత్రిక చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాలు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడో సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకొందము రండి అని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. లక్షల రూపాయలు తీసుకొచ్చిన ఆ స్త్రీ, అమ్మాయి బస్సులో వాళ్ళ కుటుంబంతో వెళ్ళి ఎంతో ఆనందంగా గడపవలసిన కొన్ని గడియల్లో, కొన్ని గంటల్లో బస్సులోనే చనిపోయింది అని అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదో ఒక దేశానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి డబ్బు సంపాదించుకొని, అనగా లాభం సంపాదించుకుందామని చెప్పుకొని జనులారా, రేపేము సంభవించునో నీకు తెలియదు. సంపాదించిందంత ఏం కావాలి? ఏం సంపాదిస్తున్నారు అసలు? డబ్బా? సంపాదించవలసింది మనిషిని సంపాదించాలట ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమంటే దేవుడు మనకి గర్భఫలాలను ఇస్తాయి ఆస్తి అన్నాడు. దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు, ఆ బాధ్యత ద్వారా ఇంకొక మనిషిని సంపాదించాలి మీరు అంటున్నాడు.
ఒక మనిషిని ప్రభువు దగ్గరికి తీసుకొచ్చి మారు మనసు పొందులాగున ఆ మాటలు చెప్పి బాప్తిస్మాని ఇచ్చి ప్రభువులో క్రైస్తవుడిగా మార్చి ఆ పని ఏమేం చేశామా మనం? మనకు దేవుడిచ్చాడు ఆస్తి అని భావిస్తున్నాం. మరి నువ్వేం సంపాదించావు? ఒక మనిషిని సంపాదించుకున్నావా? ఒక ఆత్మీయుని సంపాదించావా? ఒక ఆత్మీయురాలిని సంపాదించావా? ప్రభువులోకి ఒక్కరినైనా చేర్చావా? ఒక్కరినైనా చేర్చావా? దేవుని పిల్లలారా, దేవుడు ఎలాంటి త్యాగాలు చేస్తాడంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఆ సందర్భం చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందామండి. లూకాసు వార్త ముగిస్తాను ఇక. లూకాసు వార్త 15వ అధ్యాయము 3వ వచనం నుంచి. అందుకు ఆయన వారికి ఈ ఉపమానం చెప్పాడు. మీలో ఏ మనిషికైనను 100 గొర్రెలంటే 100 గొర్రెలు కలిగి ఉన్నను, వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 గొర్రెలను అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళ, ఏమండి, ఒక మంచి కాపరి ఏం చేస్తాడో తెలుసా? గొర్రెల కాపరి ఉపమానం ఎంత బాగుంటుందో చూడండి. యేసుప్రభు ఏది చెప్పినను ఉపమానము లేక ఏది కూడా చెప్పలేదు. ఉపమానం ఎందుకు చెప్పవలసి వస్తుంది అనంటే, మానవ ఈ మనోనేత్రాలను తెరవాలి అనంటే వాళ్లకు తెలిసినది ఏదైతే ఉందో దాని నుంచి తెలియని సంగతిని నేర్పించాలని ప్రభువు అనుకుంటాడు. దాని కొరకే ఉపమానం లేకుండా ఏ సంగతి కూడా ఆయన బోధించలేదు అని రాయబడి ఉంటుంది బైబిల్లో. ఉపమానంతో ప్రారంభించాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో, మీలో ఎవరికైనా 100 గొర్రెలు ఉన్నాయంటే ఆ గొర్రెల్లో ఒకటి తప్పిపోయాయి అనంటే ఆ కాపరి ఏం చేస్తాడు? మరి 99 గొర్రెలను ఒక చోట పెట్టి ఎక్కడైతే తప్పిపోయిందో అది 1 గంటనా 2 గంటలా వెతుకుతాడు. చాలా వెతుకుతాడు. వెతికి 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 ఆ గొర్రెని తీసుకొచ్చి మందలో కలుపుతాడు. ఇప్పుడు మళ్ళీ ఏమయ్యాయి? మళ్ళీ 100 గొర్రెలు అయ్యాయి. అంటే అలా గొర్రె ఎప్పుడైతే అతనికి దొరుకుతుందో, అలా దొరికినప్పుడు ఎంతో సంతోషంగా అందరికీ చెప్పుకుంటాడు. ప్రేమైన వాళ్ళంటే 99 గొర్రెల కంటే ఒక గొర్రె, తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆ కాపరికి ఎంత సంతోషం ఉంటుంది అని అంటే చెప్తున్నాడు. ఇదిగో, ప్రజల మందికి వెళ్తాడు. ఒక హోటల్కి వెళ్ళిన, లేదా ఒక నలుగురు మధ్యకు వచ్చిన, లేదా కుటుంబం దగ్గరకు వచ్చిన, ఇంటికి వచ్చిన, ఈ గొర్రె తప్పిపోయిందే. ఈ గొర్రె తప్పిపోయినప్పుడు నేను వీటన్నిటిని విడిచిపెట్టే తప్పిపోయిన గొర్రె కొరకు వెళ్ళాను. ఆ గొర్రెను వెతికి వెతికి తీసుకొచ్చి మళ్ళా గొర్రెను తీసుకొచ్చి మందలో కలిపాను అని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఏమండి, ప్రభువుకు కనబడ్డది మనకెందుకు కనబడటం లేదు? మనకు గొర్రెలే కనపడుతున్నాయి, కాపరి కనపడుతున్నాడు. ప్రభువుకి ఎవరు కనపడుతున్నారో తెలుసా? మనిషి. ప్రభువులో నుండి తొలగిపోయిన మనుషులు కనపడుతున్నాడండి ఆయనకు. అంటే మారు మనసు పొంది ప్రభువులో ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి 99 మంది గురించి దేవునికి ఆలోచన లేదు. ఎవరైతే మారు మనసు లేక సమాజంలో మరి తిరుగుతున్నాడో, ఎవరైతే దూరం అయిపోయారో వారిని రప్పించడానికి దేవుడు పడిన ప్రయాస ఇది. దేవుడు పడిన ప్రయాస. అవునండి. స్త్రీ గురించి కూడా చెప్పాడు. 6వ వచనం. స్త్రీ గురించి కూడా చెప్పాడు. చూడండి ఒకసారి 6వ వచనం. 10 వెండి నాణెముల గురించి ఉంటుంది చూడండి, కిందికి అక్కడ ఉంటుంది చూడండి. 6వ వచనమా? ఏ స్త్రీకైనాను, ఎన్నో వచనం? 8వ వచనం. ఏ స్త్రీనికైనాను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకొని పోతే ఆమె దీపను వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతుకుతుంది కదా. ఏమండి, ఎంత బాగుంటుంది చూడండి. 10 వెండి నాణెములలో ఒక వెండి నాణెం పడిపోయిందట. ఇంట్లోనే పడిపోయిందట. దీపం వెలిగించిందట. ఇల్లంతా ఊడ్చిందట. దొరుకుతాయి కదండి అప్పుడప్పుడండి. ఏదైనా మనకు వస్తువు అవసరానికి దొరకదు. అవసరానికి దొరికినప్పుడు చాలా బాధ, కోపం. మళ్ళీ ఎప్పుడు దొరుకుతుంది అది? అవసరం అయిపోయిన తర్వాత ఇల్లంతా ఊడ్చేటప్పుడు ఈడ ఉంది చూడు,
ఎంత వెతికినా దొరకలేదు చూడు, ఎంత వెతికినా దొరకలేదు చూడు అని మాట్లాడుతూనే ఉంటాం మనం. కానీ అది దొరికినప్పుడు మనకి ఎంత ఆనందం ఉంటుందో తెలుసా? ఎప్పుడైనా గమనించారండి ఇంట్లో? ఏదైనా మన వస్తువు పోగొట్టుకుపోయినది ఎప్పుడైనా మరలా ఒక సంవత్సరానికి దొరికింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఎంత ఆనందం వేస్తుందో తెలుసా? ఇదిగో ఏమండి, నేను ఒక 5 సంవత్సరాల క్రిందట ఒక బుక్ పోగొట్టుకున్నాను ఇంట్లోనే. 100 మంది జీవిత చరిత్రలు అని ఒక బుక్కు, మన బైబిల్కి సంబంధించినటువంటి భక్తుల జీవితాలు, 100 మంది జీవితాల చరిత్ర ఆ బుక్లో రాశారు. అందులో ఒక 50 మంది జీవిత చరిత్రలే ఉన్నాయి, అంటే సగం లేదు, బుక్కే లేదు. ఇది మొన్న ఇల్లు ఊడ్చేటప్పుడు ఒక బుక్ దొరికిందండి, ఒక్క బుక్ దొరికింది. అది దొరికినప్పుడు ఎంత ఆనందపడినానంటే రమణ్తో చెప్పి సంతోషపడినాను నేను. దీనికోసం వెతికి 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 ఇప్పుడు దొరికింది అని సంతోషం అన్నా. దాన్ని చాలా జాగ్రత్తగా తీసిపెట్టినా ఇప్పుడు నేను. ఆలోచించాను ప్రియమైన వాళ్ళు. అంటే ఎప్పుడో పోయినటువంటి ఒక వస్తువు ఎప్పుడైనా దొరికితే అంత ఆనందం ఉంటుంది. ఆ స్త్రీకి కూడా ఒక వెండి నాణెం పోగొట్టుకొని పోతే ఇల్లు దీపం వెలిగించి లైట్ వేసి ఇల్లంతా ఊడ్చిందట. ఇల్లంతా ఊడ్చి జాగ్రత్తగా వెతికితే ఆ వెండి నాణెం కూడా దొరికితే ఇప్పుడు ఆ స్త్రీకి ఎంత ఆనందం ఉంటుంది, ఆ తల్లికి ఎంత ఆనందం ఉంటుంది చెప్పండి. అంటే ఒక గొర్రె, తప్పిపోయిన గొర్రెని తీసుకొచ్చి మందలో కలిపినప్పుడు ఉండేటువంటి ఆనందం, ఒక వెండి నాణెం పోగొట్టుకున్న తర్వాత తిరిగి మళ్ళీ దాన్ని ఏమంటే వెతికి దొరికించుకొని మళ్ళా ఆ 10 వెండి నాళల్లో మరి కలిపినప్పుడు, 9 వెండి నాళల్లో కలిపినప్పుడు ఆనందం. తప్పిపోయిన వాళ్ళు దేవునిలోకి వచ్చి నిలబడినటువంటి ఉన్నప్పుడు దేవునికి వచ్చే ఆనందం ఒకసారి ఆలోచించని ప్రేమైన వాళ్ళు. కానీ లోకం సంపద అనుకొని, ఇదిగో మా సరిహద్దు అని రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య, జిల్లాల మధ్య, ఊర్ల మధ్య, గ్రామాల మధ్య, వీధుల మధ్య ఏమండి అన్నీ ఏమండి గీతలు వేసుకుంటుంటారు. ఇది మా దేశం. సముద్రంలో గీతలు, అడవుల్లో గీతలు, కొండల మీద గీతలు, ఏమండి ఇలా భూమి మీద వారి వారి భూభాగాల గురించి గీతలు వేసుకుంటుంటారు. ఇది మా భూభాగం, ఇది భారతదేశ భూభాగం, ఇది శ్రీలంక భూభాగం, ఇది పాకిస్తాన్ భూభాగం, ఇది సముద్ర భాగం, ఈ భాగం అంతా కూడా ఇది భారతదేశానికి సంబంధించినది అని చెప్తుంటారు. ఏమండి సునీత విలియమ్స్ అని అంతరిక్షంలోకి వెళ్ళింది చూసారా? మొన్న వచ్చింది ఆవిడ. ఏమండి ఒక 6 నెలలు అయింది ఆమె వచ్చి కిందికి. ఆమె ఆకాశంలోనే ఉంది సుమారుగా 3 నెలలు 4 నెలలు ఉంది ఆమె, అంతేనా? అన్ని నెలలు పైన ఉంటే ఆమె కిందికి వచ్చినప్పుడు ఈ మీడియా వెళ్ళి మైకులు పెట్టి, అమ్మా ఆకాశంలో నీ అనుభవం ఏంటి, మరి అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటి అని అడిగినప్పుడు ఆమె ఏమనిందో తెలుసా? భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రాలకు ఆ సరిహద్దులు పెట్టుకున్నారు, ఏ దేశాలకు ఆ దేశాలు సరిహద్దులు పెట్టుకున్నారు, నాకు అక్కడి నుంచి భూభాగం ఎలా కనబడిందో తెలుసా? ఒక నీటి ముద్దలాగా కనబడింది అని చెప్పాను. నీటి ముద్ద ఎలా ఉంటుంది ఏమండి? మనం బకెట్లో నీళ్ళు ఉన్నప్పుడు ఏదైనా వస్తువు దాని మీద పడేసామనుకోండి, నీళ్లు గుండ్రంగా బాళ్ళలాగట పైకి లేస్తాయా? అలా బాలు ఎలాగైతే ఉంటుందో అలా బాలు పైకి లేస్తుంటాయి. అలా కనబడింది నాకు భూభాగం. మీరేమో గీతలు గీసుకొని ఇది నా రాష్ట్రం, ఇది నా దేశం, నా జిల్లా, నా ప్రాంతం అని మీరు వేసుకుంటున్నారు. కానీ నాకు అక్కడి నుంచి కనబడింది మాత్రం ఏంటంటే, ఇదిగో ఒక నీటి ముద్దలాగా కనబడింది భూభాగం అని చెప్పిందటండి. అంటే నీటి ముద్ద అనేది ఎప్పుడైనా కూడా సాఫ్ అయిపోతుంది, ఎప్పుడైనా పడిపోతుంది. ఎప్పుడైనా నీటి చుక్క ఏమవుతుంది? నీటి చుక్కగానే ఉంటుంది, అక్కడ ఉండదు, అలా పడగానే సాఫ్ అయిపోతుంటుంది. కనుక మీరు కూడా సంపద అనుకున్నటువంటి భూభాగం కోసం గొడవలు ఆడకుండా, దేవుడు చెప్పిన మాట ఇది, సునీత విలియమ్స్ కాదు. ఆమె ఏదో అంతరిక్ష పరిశోధన దాని ప్రకారంగా వెళ్ళింది ఆవిడ, సునీత విలియమ్స్. కానీ దేవుడు చెప్పేది ఎలా ఉంటుందో తెలుసా? ఎందుకంటే కలిగించిన ప్రతి దాని గురించి సునీత విలియమ్స్ కంటే స్పష్టంగా చెప్పగలడు, దేవుడే చెప్పగలడు. ఆలోచిస్తున్నారా? అంతరిక్ష పరిశోధకులు చెప్పలేని సంగతులు దేవుడు చెప్తాడు, బైబిల్లో చెప్పాడు. ఆలోచించాను ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక తప్పిపోయిన వారిని ప్రభువులో చేర్చటంలో దేవునికి వచ్చే సంతోషం, ఆ సంతోషాన్ని మనం
సమకూర్చి పెట్టాలి ప్రేమన దేవుని పిల్లలారా. ఎందుకంటే ఒక తల్లిదండ్రులకు ప్రయోజనకరుడుగా కుమారుడు ఎదిగినప్పుడు, ఆ తల్లిదండ్రులను చూసుకునే స్థాయికి కుమారుడు ఎదిగినప్పుడు తల్లిదండ్రులకు ఎంత ఆనందం ఉంటుందో, దేవుని దృష్టికి కూడా ఒక పాపిని తీసుకొచ్చి సంఘంలో చేర్చినప్పుడు, లేకపోతే ఒక పాపిని తీసుకొచ్చి క్రైస్తవుడిగా మార్చినప్పుడు, దేవుని భక్తుడిగా మార్చినప్పుడు దేవుడు ఎంత ఆనందపడతాడండి. ఆ ఆనందం కొరకు మనం బ్రతకాలటండి. ఆ ఆనందం కోసం బ్రతకాలి అంటే నిజంగా మనం సంపాదించవలసింది ఒక సహోదరుణ్ణి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి ప్రియులారా. గత వారంలో కూడా మాట మీరు వినే ఉంటారు. శక్యమైతే అనే మాట ఉంటుంది చూడండి. శక్యమైతే సమస్త జనులకు మీరు ఎలా ఉండాలట? చదవండి ఆ మాట. రోమీలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు 12వ అధ్యాయము 18వ వచనం. 12-18వ వచనం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులకు సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగు తీర్చుకొనక. ఇది రెండవ మాట, 18వ వచనం మాట మనకు కావాలి. శక్యమైతే సమస్త మనుషులతో మీరు సమాధానంగా ఉండండి. అప్పుడు దేవుడు ఆనందపడతాడండి. ఎందుకంటే మన సమాధానాన్ని సహోదరునికి వినిపించినప్పుడు, మన సమాధానాన్ని సహోదరునికి కనపరిచినప్పుడు, ప్రభు అంటే ఇదా, ప్రభు అంటే సమాధానమా, ప్రభు అంటే శాంత్యా, ప్రభు అంటే ఏమండి మరి ఇంత గొప్ప ప్రేమ ఉందా ప్రభువులో అని సమాజానికి మనం కనపరిచినప్పుడు, ఆ సమాధానాన్ని ఇతరులకు మనం వివరించినప్పుడు, మన ప్రవర్తన ద్వారానో, మన మాట ద్వారానో, ఏమండి మన పని ద్వారానో దేవుడు మనకు ఒక బాధ్యతను అప్పగించాడు. ఆ బాధ్యతలో ఒక మనిషిని సంపాదించటం, దేవుడు ఆనందపడటం, దేవుణ్ణి ఆనందపరచటం. ఏది సంపాదించాలనుకున్నది పెద్ద కష్టతరం ఏమి కాదు. వారి వారి పనులను బట్టి వారు సంపాదిస్తుంటారు. కానీ మనుషులను సంపాదించుట చాలా కష్టం. దానికి మనం అన్నింటిలో మనం ఎలా ఉండాలో తెలుసా? అటువైన వారం చెప్పాను కదండి, మితముగా ఉండాలి. అన్నింటిలో మితంగా ఉండాలి ఒక మనిషిని సంపాదించాలి అంటే. శిష్యులందరినీ పిలిచాడు చివరిసారిగా. చేపలు పట్టే జాలర్లు కదా ఇంతవరకు మీరు చేపలు పట్టే జాలర్లుగా ఇంతవరకు ఉన్నారు. చివరిసారిగా ఈరోజు వెళ్ళండి, చాలా చేపలు పడతాయి. మీరు వెళ్ళండి, సముద్రానికి వెళ్ళండి. పంపించాడు. వాళ్ళు లాగలేనంత చేపలు పడ్డాయంట. ఎప్పుడూ పడని విధంగా, వారి జీవితంలో పేతురు, యోహాను, యాకోబులు వీళ్ళు ఎంతమంది ఉన్నారు కదా చేపలు పట్టేవాళ్ళు. కొంతమంది వాళ్ళు వెళ్ళారు. ఎప్పుడు వాళ్ళు చేతులతో లాగలేనంత చేపలు తీసుకొచ్చారటండి. ప్రభువా మీరు చెప్పారు, ఈరోజు వెళ్ళాము, చాలా చేపలు పడ్డాయి, అయితే ఇప్పటి నుంచి మీరు వలలు వదిలేయండి అన్నాడు. ఎందుకు ప్రభువా? ఇదే కదా మా జీవనోపాధి, ఇదే కదా మా స్కిల్, ఇదే కదా మా పని, ఇదే కదా మా నైపుణ్యం, ఇదే కదా మేము చేపలు పట్టే కదా మేము బ్రతకాల్సింది, చేపలు పట్టకపోతే మా బ్రతికేంటి అని అడుగుతుంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇక నుంచి మీరు మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను. ఎందుకంటే చేపలు పట్టడం అనేది చాలా సులువు. రానోడు గాలం వేసినా తుమ్కర ఇచ్చిందనుకో కొట్టేస్తాడు, అంతే, చేప బయటకొచ్చేస్తుంది రానోడు. కానీ మనిషిని సంపాదించాలి అనంటే మీరు నా దగ్గరికి వచ్చి వాక్య భావాన్ని నేర్చుకోండి. వాక్య భావం నీవు నేర్చుకున్నావా, మనిషిని సంపాదిస్తావు. వాక్య భావం నువ్వు నేర్చుకున్నావా, ఒక ఆత్మను రక్షిస్తావు. వాక్య భావం నేర్చుకున్నావా, నీలో ఉన్న ఆత్మను గురించిన విలువ నీకు అర్థమవుతుంది అని ప్రభువు చెప్పి అప్పటి నుంచి వారిని మనుషులను పట్టే జాలర్లుగా చేశాడు. పట్టాడు. ఎవరు? పేతురు గారు. యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత వాక్యం చెప్పాడు. ఆయన వాక్యం చెప్పింటే సుమారుగా 3000 మంది సంఘములో చేర్చబడిరి అని రాయబడింది. అంటే బాప్తిసం తీసుకున్నారు, సంఘంలో చేర్చబడ్డారు. దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి, ఎంత గొప్పగా మాట్లాడింటే మనుషులను పట్టింటాడు ఆయన. ఆలోచించండి, ఎంత గొప్పగా మాట్లాడింటే. పౌలు గారు కూడానండి అరెపయోగు సభలో, అపోస్తల కార్యాలు 17వ వచనంలో ఉంటుంది, తర్వాత చదవండి. అరెపయోగు సభలోనండి
దేవతల గురించి మాట్లాడుకుంటూ ఉండగా తెలియబడని దేవునికి మేము సమర్పిస్తున్నాము అని ఆయనకు కూడా కొంచెం ఆయన మరి గుడి కట్టి ఆయనకు కూడా ఏదో నైవేద్యం పెట్టారు వాళ్ళు. అప్పుడు ఈయనకి అవకాశం వచ్చింది. అంటే అవకాశాన్ని బట్టి చేపను ఎప్పుడు పట్టాలనో ఎక్కడ పట్టాలనో నైపుణ్యం తెలిసిన వారికి తెలుసు. మనం వెళ్ళామనుకోండి, పొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రయాసపడినా చేపలు పట్టలేము. కానీ పట్టే వాళ్ళు వెళ్తారు చూసారా, పట్టే వాళ్ళు వెళ్తారు కదా, ఏ సమయంలో వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ గేలం వేయాలి, వల వేయాలి, ఎప్పుడు చేపలు పడతాయి వాళ్ళకి తెలుసు. అలా తెలుసు కాబట్టి వెంటనే వెళ్తారు, తీసుకొస్తారు, వెళ్తారు, తీసుకొస్తారు. కానీ మనం పొద్దున పోయి తెల్లవారుజామున సాయంత్రం వరకు కష్టపడినా మహా అంటే ఒక అర కేజీ కూడా మనం పట్టలేము. కారణం ఏంటి? మనకు తెలియదు. ఇదిగో నా దగ్గర వచ్చి వాక్య భావాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరు మనిషిని ఎలా పట్టాలను అలా పడతారు ప్రభువులోకి అని యేసుప్రభు చెప్పాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అందుకే పౌలు గారు కూడానండి గమలియేలు దగ్గర ఉండి వాక్యాన్ని నేర్చుకున్నాడు. ఆయనంతటా ఆయన రాలే. ఆయన సౌలా, నేను నిన్ను ఏర్పరచుకున్న సాధనంగా నువ్వు ఉంటావు నాయనా అన్నాడు. ఓకే, అప్పటి నుంచి మారుమనసు పొందాడు, ప్రభువులోకి వచ్చాడు. గమలియేలు దగ్గర ధర్మశాస్త్రోపదేశాన్ని నేర్చుకున్నాడు, ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. ఈ ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే నేర్చుకున్నాడో, యేసు ప్రభు ఎప్పుడైతే ఆకర్షించాడో, ఇక మనుషులను పట్టే పనిలో ఉండిపోయాడు. ప్రియమైన వాళ్ళ, ఎక్కడికి వెళితే అక్కడికి కఠినమైన వారిని సైతం ప్రభువులోకి మార్చాడు. ఇంకా దేవుడు ఎంత ఆనందపడి ఉంటాడు చెప్పండి. ఒక పాపి మారితేనే పరలోకమందు దేవదూతల మధ్య దేవుడు అంత ఆనందపడుతుంటే, పేతురు గారు మాట్లాడినప్పుడు 3000 మంది మారు మనసు పొంది బాప్తిసం పొందితే దేవుని యొక్క ఆనందాన్ని అంచనా వేయండి ఒకసారి, ఆయన సంతోషాన్ని అంచనా వేయండి. దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఆ పనిలో మనందరం కూడా ఉండాలని మీకు అందరికీ కూడా వాక్యం ద్వారా హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలంతటితో ముగిస్తున్నాను. మరి ప్రభురాత్రి భోజనాన్ని నడిపించవలసిందిగా రటవిడ్చ కార్యక్రమాన్ని మన మధ్యలో ఉండేటువంటి CBTY